ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. పరమ పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసం భక్తులకు ఎంతో విశేషమైనది. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధనకు, శుక్రవార పూజలకు, అలాగే వరలక్ష్మి వ్రతానికి శ్రావణ మాసం ఒక ప్రత్యేకమైన మాసం. అయితే చాలా మందికి కొన్ని సందేహాలుంటాయి. శ్రావణ మాసంలో ప్రతిరోజు పూజ చేయాలా? ప్రతిరోజు పూజ చేసే ముందు తలస్నానం చేయాలా? మాంసాహారం తినవచ్చా? దంపతులు బ్రహ్మచర్యం పాటించాలా? వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? నెలసరి సమయంలో మహిళలు ఎలాంటి నియమాలు పాటించాలి? ఉపవాసం తప్పనిసరియా? అలాగే శ్రావణ మాసంలో ఏ దానం చేయాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో సులభంగా తెలుసుకుందాం. 2026వ సంవత్సరంలో ఆగస్టు 13వ తేదీ అంటే గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. ఆషాఢ మాసం ముగిసిన తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం మొత్తం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధించడం ఎంతో విశేషమైనది. ఇక శ్రావణ మాసం ప్రారంభమయ్యే రోజు ఇల్లు, పూజ గదిని శుభ్రంగా చేసుకోలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు సాయంత్రం వరకు అనుకూలంగా ఉన్న సమయంలో ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే దేవతా విగ్రహాలను, చిత్రపటాలను శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. ఎందుకంటే శ్రావణ శుక్రవారాల పూజలకు ఇంటిని సిద్ధం చేసుకోవడం మంచిది. 2026లో శ్రావణ మాసం మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 14వ తేదీ, రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 21వ తేదీ, మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 28వ తేదీ, అలాగే నాలుగవ శ్రావణ శుక్రవారం సెప్టెంబర్ 4వ తేదీ వస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 21వ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ప్రత్యేక తేదీ. అయితే స్థానిక పంచాంగం, కుటుంబ ఆచారం, సాంప్రదాయం ప్రకారం వ్రత తేదీలో స్వల్ప భేదాలు ఉండొచ్చు. కాబట్టి మీ ప్రాంతీయ పంచాంగాన్ని బట్టి పరిశీలించడం మంచిది. వ్రతం చేయలేని పరిస్థితి వచ్చిన వారు తమ కుటుంబ సాంప్రదాయం ప్రకారం తదుపరి అనుకూలమైన శుక్రవారం పూజ చేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో ఉదయం వీలైనంత త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. అలాగే ఇంటి ముందు తప్పకుండా ముగ్గు వేయాలి. ప్రధాన ద్వారం దగ్గర ఉన్న గడపను శుభ్రం చేసి పసుపు, కుంకుమ అద్దాలి. అలాగే తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర కూడా దీపం తప్పకుండా వెలిగించాలి. సాయంత్ర సమయంలో అంటే గోధూళి సమయంలో ఇంట్లో దీపారాధన చేయడం ఎంతో శుభప్రదం. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి నిత్యం దీపారాధనకు ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే శ్రావణ మాసంలో హడావిడి పడిపోయి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి పసుపు, కుంకుమ సమర్పించి పుష్పాలతో పూజించి వీలైతే లక్ష్మీ అష్టోత్తరం చదవాలి, లేదంటే కనకదార స్తోత్రాన్ని చదవండి. నైవేద్యం కోసం చక్కెర పొంగలి, పాలు అంటే ఆవు పాలు మాత్రమే, అలాగే అరటి పండ్లు లేదా పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. చివరికి హారతి ఇచ్చి ప్రార్థించండి. దీపారాధనలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను వాడండి. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు తామర పూలు, కలువ పువ్వులు, గులాబీలు, చేమంతులు ఇలాంటి పుష్పాలు పూజలో ఉంచండి. ఒకవేళ మీకు ఈ పుష్పాలు దొరకకపోతే మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో అలాగే పత్రితో అమ్మవారిని పూజించండి. మరొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ప్రతిరోజు తలస్నానం చేయాలా? ప్రతిరోజు పూజకి లేదా శ్రావణ మాసంలో నిత్య పూజకి ప్రతిరోజు స్నానం చేయాలి, శుభ్రంగా ఉండాలి. కానీ వ్రతానికి మాత్రం అంటే వరలక్ష్మి వ్రతానికి మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి. ఇది మన సాంప్రదాయం. అలాగే శ్రావణ మాసంలో చాలా మంది భక్తులు మాంసాహారాన్ని పూర్తిగా వదిలేసి సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇది భక్తి, నియమం అలాగే ఆహార నియంత్రణ కోసం శాకాహారాన్ని పాటించడం మంచిదిగా భావిస్తారు. అయితే కుటుంబంలో అందరూ ఒకే నియమాన్ని పాటించకపోతే గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకొని భగవంతుడిని ఆరాధించండి. అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, పౌర్ణమి ఇలాంటి ప్రత్యేక రోజుల్లో మాత్రం బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. దీనితో పాటు మహిళలకు నెలసరి సమస్య ఉన్నప్పుడు ఆ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తే ఆ వారం చేయకుండా మిగిలిన శుక్రవారాల్లో మీకు ఎప్పుడు వీలైతే ఆ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని
చేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో ఉపవాసం తప్పనిసరియా అనే సందేహం కూడా ఉంటుంది. మీ ఆరోగ్యం, వయస్సు, శక్తి, కుటుంబ సాంప్రదాయం ఆధారంగా దీన్ని నిర్ణయించుకోవాలి. శ్రావణ శుక్రవారం పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత సాత్విక ఆహారం తీసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం లేదా కృష్ణాష్టమి వంటి ప్రత్యేక రోజుల్లో మీకు శక్తి ఉంటే ఉపవాసం చేయండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం విషయంలో వైద్యుల సలహాను పాటించడం మంచిది. అలాగే ప్రత్యేకంగా శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చే ప్రతి స్త్రీకి సాంప్రదాయంగా వాయనం ఇవ్వడం ఒక ఆచారం. దీనిలో పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలం వంటివి మీ శక్తి మేరకు ఇవ్వచ్చు. అలాగే ఇంటి ముందు ఎవరైనా సహాయం కోరుతూ వస్తే మీకు సాధ్యమైనంత వరకు దానం చేయండి. డబ్బు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆహారం లేదా మీకు సాధ్యమైన సహాయం చేయండి. దానం విలువ దాని పరిమాణంలో కాదు, మనసులోని దయతో ఉంటుంది. అలాగే చాలామంది లక్ష్మీదేవి అంటే కేవలం బంగారం, డబ్బు, ఆస్తిని ఇచ్చే దేవత అని అనుకుంటారు. కానీ లక్ష్మీ తత్వాన్ని విస్తృతంగా చూస్తే ధనలక్ష్మి అంటే సంపద, ధాన్యలక్ష్మి ఆహారాన్ని, ధాన్యాన్ని ఇచ్చే దేవత, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి వంటి అనేక రూపాల్లో లక్ష్మీ తత్వాన్ని ఆరాధిస్తారు. ఇంట్లో ప్రశాంతత, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆరోగ్యం, సంతృప్తి, ఆహారం, అలాగే ధైర్యం, విజయం ఇవన్నీ కావాలంటే లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేయాలి. కాబట్టి తప్పకుండా ఈ శ్రావణ మాసంలో మనకు సాధ్యమైనంత వరకు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిద్దాం. ప్రతిరోజు ఇంట్లో దీపాన్ని వెలిగిద్దాం. ఇంటిని శుభ్రంగా ఉంచుకొని సాత్విక ఆహారం తీసుకుందాం. అవసరమైన వారికి దానం చేద్దాం. కుటుంబ సభ్యులతో ప్రేమగా, ప్రశాంతంగా జీవిద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా భక్తితో భగవంతుడిని స్మరించుకుందాం. ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులపై అందరికీ కలగాలని, మీ కుటుంబ సభ్యులు అందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు, సంతానం, సంతోషంతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం అందరికీ కలగాలి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.